హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ కావ్య స్మార్ట్ హరిణి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు కదా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఏం లేదండి, ఈరోజు సాయంత్రం పూట నేను స్నాక్స్గా వేస్తాను కదా, బజ్జీ, బోండా, వడలు. అవి ఎలా వేస్తానో ఒకసారి చూపిస్తున్నాను, చూసేయండి. ఇవండి మిరపకాయ బజ్జీలు అండి. మిరపకాయలు చాలా అంటే చాలా రేటుగా ఉన్నాయండి. ఇప్పుడు మనం మిరపకాయగా కానీ వేస్తే అస్సలు గిట్టుబాటు కాదు కాబట్టి అందులో 5 రూపాయలండి. అంత పెద్ద బజ్జీ 5 రూపాయలకి ఇస్తున్నాము. దానికే జనాలు 20కి 3 పెట్టున్నామండి ఫస్ట్. తర్వాత ఇప్పుడైతే 5 రూపాయలు లెక్కన ఇచ్చేస్తున్నాము, అందరు అడుగుతున్నారని. చూడండి ఎంత పెద్ద బజ్జీను, కేవలం 5 రూపాయలు మాత్రమేను. బోండా అయినా ఇదే, వడ అయినా ఇదే. మిరపకాయలు వచ్చి 1 కేజీ మిరపకాయలు వేస్తానండి రోజు. కేజీ మిరపకాయలు తీసుకొచ్చి కడిగేసి శుభ్రంగా ఒకదాన్ని 2 ముక్కలుగా చేస్తానండి మిరపకాయని. లేదా పెద్ద మిరపకాయ అయితే 3 ముక్కలుగా చేస్తున్నాను. దాంట్లో కొంచెం వాము, ఉప్పు కలిసి మిక్సీ పట్టేసుకున్నాను. అది పెట్టేసుకుంటాను. పైన చల్లేసుకొని పిండి కలిపి పెట్టుకుంటాం కదండి, ఫస్ట్ దాంట్లో ముంచి బజ్జీలుగా వేసేసుకుంటాను. ఈసారి కావాలంటే ఎట్లా కలుపుతుంటానో, ఏం కావాలంటే కామెంట్ కానీ చేస్తే ఎలా కలుపుతానో కూడా చూపిస్తాను. ముందు ఫస్ట్ 2 వాయిలు ఇచ్చేస్తున్నాను, ఇంక ఇవే లాస్ట్ వాయి అండి. ఇవి కూడా వేసేసానంటే పని తగ్గిపోద్ది. ఇవి వచ్చి ఇంకొక వాయం వస్తుందండి. చూడండి దాదాపు కాలిపోయాయండి. లోపల కూడా బాగా ఉడకద్ది. ఇట్లాగా బాగా వేగనీయాలి కొంచెం. మరీ తెల్లగా ఉన్నప్పుడు కానీ తీసేస్తామంటే పైన అయితే కలర్ వస్తుంది కానీ లోపల ఉడకదు. అందుకే మంట కూడా సిమ్లో పెట్టుకోవాలి. హైలో పెట్టినా కూడా అంతేనండి, కలర్ ముందు వచ్చేస్తుంది, లోపల అయితే ఉడకదు. అందువల్ల వచ్చి సిమ్లో పెట్టుకున్నామంటే నిదానంగా బాగా ఎర్రగా కాలుతాయండి. ఇప్పుడు కొంచెం కరకరలాడతాయి. ఒక 10 నిమిషాలు దాలిందంటే సాఫ్ట్గా వచ్చేస్తాయండి. నాకైతే కరకరలాడితేనే ఇష్టం అండి బజ్జీలు. బజ్జీల వరకు అయిపోయాయి. ఇంక కొంచెం ఉన్నాయి, ఇంకొక వాయికి వస్తాయండి. తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ముందే వేసేస్తున్నాం కదా, దాని వడపిండి మొత్తం దాని ఫుల్గా ఉండింది. ముందే వేసేసాను నేను, తర్వాత రేపిస్తున్నాను. ఇప్పుడు వడ వేస్తున్నామండి, మినపొడ. ఇంతకుముందు అయితే చాలా రకాలు వేస్తున్నాము, ఇప్పుడు పెద్దగా పోవటం లేదండి. వ్యాపారం కూడా పెద్దగా లేవు, డల్గా ఉన్నాయి. అందుకని చెప్పి తక్కువగా వేయించుకుంటున్నాను. ఒక 3/4 కిలో వేస్తున్నానండి. వడ కూడా ఎక్కువ వేయటం లేదు. అంతకుముందు అయితే 2 కేజీల దాకా వేస్తున్నాను. ఇదే లాస్ట్ అండి. వడ కూడా అయిపోతుంది. వేసామంటే అక్కడ అమ్ముకుంటా ఉంటాడు నిదానంగా. నా పని అయితే అయిపోద్ది. ఒకదాని తర్వాత ఒకటి బాగా వాండల నిండా నూనె ఎంత ఉందో అంత మునిగేటట్టుగా వేసుకున్నామంటే ఫాస్ట్గా అయిపోతాయి. వడపిండి కూడా అయిపోయిందండి. వేస్తున్నప్పుడే సగం కాలిపోయాయి కదా ఇటు యువతల వైపు, అందుకని మళ్ళీ అటు ఇటు తిప్పుకుంటున్నాము. కాలిన వైపు కాకుండా ఇంకోవైపు మళ్ళించుకుంటున్నా. ఇవి కూడా బాగా ఎర్రగా వచ్చేదాకా బాగా కాల్చుకోవాలండి. ఇది కూడా మీడియం మంట మీదే కాల్చుకుంటే బాగా వస్తాయి. ఇది కూడా 2 వాయిలు వేసేసాను. ఇది 3వ వాయి. 3వ వాయికి ఫినిష్ అయిపోయింది. కానీ బజ్జీలు మాత్రం ఇంకొక వాయి ఉంది. ఇటు సైడ్ అన్నీ కాలిపోయాయండి. అటు లేట్గా వేసి కొంచెం వేగాలి.
ఈ కలర్ వచ్చేసేయాలండి. వడను మొత్తం ఇంక తీసేసుకున్నాం, సరిపోద్ది. ఈ బాండిల్ నిండా ఎక్కువగా నూనె కానీ వేసుకుంటే 25 వడలు దాకా పడతాయండి ఒక టిప్పుకి. నూనె కొంచెం తక్కువ ఉంది కాబట్టి తక్కువ వడలే పడతాయి. తీసి పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం బోండా పిండి ఉందండి. ఇప్పటికే 2 ఆయిల్ వేసేసాను, 3వ వాయికి ఇది కొంచెమే ఉంది. ఇది కొంచెం కూడా వేసేస్తే అయిపోద్దండి పని మొత్తం. ఇంకొకసారి బజ్జీ కానీ వేసేస్తే ఇంకొక వాయి. ఈరోజు పని తొందరగా అయిపోయింది. ఇంకా రేపటికి నాస్టాకి మొత్తం కలిపి పెట్టుకునేదేను. చట్నీలు కోటికి వేయించుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకుంటాను, సరిపోద్ది. అయిపోయినాయి అండి. బోండా పిండి కూడా అయిపోయింది, పక్కన పెట్టేసినాము. చూడండి కలర్ కూడా చేంజ్ అవుతుంది కదా. ఇప్పుడు ఉడకడం స్టార్ట్ అవుద్ది. ఇవి కూడా మీడియం మంట మీదే వేయించుకోవాలండి. మరి మంట తగ్గించేసిన నూనె లాగేస్తుంది, వడలో అయితే ఎక్కువ లాగేస్తుంది అండి. అందుకని మీడియం మంటలోనే ఉండాలి. కొంచెం మంట తగ్గించామంటే నూనె బాగా పీల్చేస్తుంది. బోండాకు కానీ వడకు కానీ బజ్జీకి అంతేనండి. అందుకని మీడియం మంట మీదే కాల్చుకోండి ఫస్ట్. వేగిపోయాయి కదండి, కలర్ వచ్చేసాయి. ఒక పక్క తిప్పుకోవాలి, తిప్పేసుకున్నాము. దాదాపు అయిపోయినాయి. ఇంక తీసేస్తానండి, తీసి పక్కన పెట్టేసుకోవడమేను. మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలు కావాలంటే కామెంట్ కానీ చేశారంటే ఏం వీడియో కావాలో తీసి పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంకా దోశలో రకాలు, చట్నీలో రకాలు, ఇడ్లీలో వెరైటీస్ కూడా తెలుసండి నాకు. కావాలంటే మీరు అడిగారంటే చేసి చూపిస్తాను. దొండి బోండా అయిపోయింది, తీసి పక్కన పెట్టేసుకున్నాను. సాంబారు, షేర్వా ఇవి కూడా తయారు చేసి